అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సైదులు, భారత చైతన్య యువజన పార్టీ పల్నాడు జిల్లా కన్వీనర్. భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు బీసీ సింహగర్జనలో ఫిబ్రవరి 22వ తారీఖున ఒక 5 డిమాండ్లను వేదికపై ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈ 5 డిమాండ్లు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క ఆత్మగౌరవంగా మేమందరం తీసుకుంటున్నాం. ఎందుకంటే బీసీలకు ఇప్పటి వరకు ఈ 2 రాజకీయ పార్టీలు అలాగే వివిధ రాజకీయ పార్టీలు ఏ ఒక్కటి కూడా అభివృద్ధి విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ భాగస్వామ్యాన్ని కానీ కల్పించే విధానంలో మీరు మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి ఆ వేదిక సాక్షిగా మిమ్మల్ని హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో సింహభాగమైనటువంటి బీసీలను మీరు ఏ విధంగా మోసం చేశారో, ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేనటువంటి అలాగనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి మా బీసీ కుటుంబాలకి అలాగనే మీరు మానసికంగా మమ్మల్ని చిత్రహింసలు చేసి అలాగనే భౌతిక దాడులు చేసి మా బీసీ కులాల మధ్య మీరు చిచ్చుపెట్టి బీసీలను ఏ విధంగా నాశనం చేశారో కూడా మా అందరికీ తెలుసు. కాబట్టి బీసీల యొక్క రక్షణ కోసం, బీసీల యొక్క ఆత్మగౌరవం కోసం ఈరోజు మా రామచంద్ర యాదవ్ గారు తలపెట్టినటువంటి బీసీ సింహగర్జనలో భాగంగా 5 డిమాండ్లను మార్చి 31వ తారీఖు కల్లా మీరు పరిష్కరించుకుంటే ఏప్రిల్ 11వ తారీఖున మేము తీసుకోబోయేటువంటి నిర్ణయాలకు మీరే బాధ్యులు అవుతారని చెప్పేసి మిమ్మల్ని ఒకసారి హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే మేము మా ఇష్టపూర్వకంగా మేము ఈరోజు మిమ్మల్ని కదిలించట్లేదు. ఎందుకంటే ఆ రోజు మీరు చిన్నబాబు గారు, పెద్దబాబు గారు ఆ రోజు మీరు పాదయాత్రలో భాగంగా బీసీలు ఈ విధంగా నష్టపోతున్నారు, బీసీలు ఈ విధంగా పాపం అన్యాయం అయిపోయారు, బీసీలు అభివృద్ధికి నోచుకోలేకపోయినారు, దూరంగా ఉన్నారని చెప్పేసి మీరు బీసీలకి రక్షణ చట్టం కావాలి, బీసీలకి రిజర్వేషన్స్ సపరేట్ రిజర్వేషన్ కావాలి, వారి జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి కావాల్సినటువంటి రిజర్వేషన్ మేము కల్పిస్తామని బూటక హామీలు ఇచ్చేసి మీరు ఎన్నికల్లో గెలిచి ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా బీసీలకు మీరు ఎలాంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కానీ, కార్పొరేషన్లు కానీ, రక్షణ చట్టాలు కానీ ఏ ఒక్కటి కూడా మీరు ప్రవేశపెట్టని బిల్లు పెట్టని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలు చూశారు, గమనించారు. కాబట్టి మీరు మార్చి 31వ తారీఖు కల్లా మీరు ఈ తుది నిర్ణయం తీసుకొని బీసీలకు సానుకూలంగా మీ యొక్క పనితీరు ఉంటుందని మేము ఆశిస్తున్నాం. లేని పక్షంలో ఏప్రిల్ 11వ తారీఖున జరగబోయేటువంటి అమర నిరాహార దీక్షకు పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి వస్తుందని చెప్పేసి ఒకసారి